ఇంతటి అందమైన కట్టడం చివరికి ఇలా ఏకాంతంగా మిగిలిపోయింది. ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ దేవాలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. దాదాపు 300 సంవత్సరాలకు పైగా ఉండే ఈ దేవాలయంలో విగ్రహం మాత్రం లేదు. అవును, మీరు విన్నది నిజమే. అప్పటికే ఈ గ్రామంలో రంగనాథ స్వామి ఆలయం ఉన్నందున ఒక భూస్వామి ఆండాలమ్మ వారి కోసం ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ఆసియా ఖండంలోనే పశ్చిమ ముఖంగా ఉన్న రెండవ ఆలయంగా చెప్తున్నారు. ఈ ఆలయాన్ని కట్టించిన భూస్వామి మరణించడం వల్ల విగ్రహ ప్రతిష్ఠ జరగలేదని గ్రామస్తులు చెప్తున్నారు. అప్పటి నుండి ఈ ఆలయం ఇలా ఏకాంతంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ గ్రామ పెద్ద ఆలయం చుట్టూ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఇలాంటి అందమైన కట్టడాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు అభివృద్ధి చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే కరీంనగర్ కి 42 కిలోమీటర్స్ దూరంలో, పెద్దపల్లికి 5 కిలోమీటర్స్ దూరంలో ముత్తారం గ్రామంలో అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ ఆలయాన్ని చూసి ఉంటే కామెంట్ చేయండి.